హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవరికైతే కొత్తగా రేషన్ కార్డు వచ్చిందో అలాగే వారితో పాటు ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులోకి తమ పేరును ఎక్కించుకున్నారో అటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేస్తూ ఉందండి. అసలు కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు అలాగే వారితో పాటు రేషన్ కార్డులోకి కొత్తగా పేరు ఎక్కిన వాళ్ళు కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేదంతా కూడా ఈ వీడియోలో డీటెయిల్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు తీసుకున్నారో అటువంటి వారికి అలాగే వారితో పాటు ఎవరైతే రేషన్ కార్డులోకి కొత్తగా తమ పేరుని ఎక్కించుకున్నారో అటువంటి వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేస్తూ ఉందండి. సో నిన్నటి నుంచే తెలంగాణ మొత్తం కూడా కొత్త రేషన్ కార్డుదారులందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఈ ఆరోగ్యశ్రీ కార్డుని మీకు తెలంగాణ ప్రభుత్వం నిన్నటి నుంచి మాత్రమే పంపిణీ చేస్తూ ఉందండి. సో ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు తీసుకున్నారో అటువంటి వారిలో కొంతమందికి ఈ ఆరోగ్యశ్రీ కార్డు అనేది రాకపోవచ్చు అనమాట. రాకపోయినంత మాత్రాన కంగారు పడకండి. మరికొన్ని రోజుల్లో అందరికీ కూడా, అంటే ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు తీసుకున్నారో అలాగే వారితో పాటు కొత్తగా రేషన్ కార్డులోకి పేరుని ఎక్కించుకున్నారో అటువంటి వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డులు అయితే వస్తాయన్నమాట. మీరు చాలా మందికి ఇప్పటికే వచ్చి ఉండవచ్చు, ఎవరో కొంతమందికి అయితే రాకపోవచ్చు అనమాట. సో ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డు అని చూపిస్తూ ఉంటుందో అటువంటి వారు కార్డుని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే కార్డు వచ్చిందా లేదా అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలో వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా పాయింట్లకి అయితే పదండి. ఫ్రెండ్స్, మీరు ఆరోగ్యశ్రీ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలన్నా, కార్డు మీకు వచ్చిందా లేదా అని తెలుసుకోవాలన్నా సరే మీరు ఆయుష్మాన్ యాప్లోకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ ఆయుష్మాన్ యాప్ అనేది మనకు ప్లేస్టోర్లో లభిస్తుందన్నమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ యాప్ అనమాట. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఆయుష్మాన్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే ఫస్ట్ మిమ్మల్ని లాగిన్ చేయమని అడుగుతుందన్నమాట. సో ఆయుష్మాన్ యాప్లో మీరు లాగిన్ అవ్వండి మీ మొబైల్ నెంబర్తో. లాగిన్ అయిన తర్వాత అది మిమ్మల్ని మరొక విండోలోకి తీసుకొని వెళుతుంది. సో మరొక విండోలోకి మీరు వెళ్ళిన తర్వాత మొదటి ఆప్షన్ వచ్చేసి పథకం పేరైతే అడుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మొత్తం ఒక 4 పథకాలు అయితే ఉంటాయన్నమాట. దాంట్లో మీరు PMJY అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. PMJY అని చెప్పేసి ఉన్న చోట మీరు క్లిక్ చేయండి. సో ఆ పథకాన్ని మీరు ఎంచుకోండి. ఆ పథకాన్ని మీరు ఎంచుకున్న తర్వాత కొంచెం కిందికి కనుక వచ్చినట్లయితే మీ రాష్ట్రం అయితే అడుగుతుందన్నమాట. రాష్ట్రం మీరు తెలంగాణలో ఉంటూ ఉన్నారు కాబట్టి ప్రజెంట్ తెలంగాణ అని చెప్పేసి ఇచ్చేసేయండి. అక్కడ అన్ని రాష్ట్రాలు కూడా చూపిస్తూ ఉంటుంది. దాంట్లో మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకోండి. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఎంచుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ జిల్లాలో ఉంటున్నారో అది కూడా మిమ్మల్ని అడుగుతుందన్నమాట. సో దాన్ని కూడా మీరు ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత కొంచెం కిందికి కనుక వచ్చినట్లయితే మీరు ఐడి ద్వారా లాగిన్ అవ్వాలనుకుంటున్నారా, ఆధార్ కార్డు ద్వారా లాగిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా మిమ్మల్ని అడుగుతుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డులో పేరు ఎక్కిన వారి ఆధార్ కార్డు నంబర్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ఆధార్ కార్డు నెంబర్తో మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. అంటే అక్కడ మీరు ఆధార్ అని చెప్పేసి ఆప్షన్ ఎంచుకోండి అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూపిస్తున్న ట్యాబ్లో మొత్తం 2 చోట్ల స్కీమ్ సబ్ స్కీమ్ అని చెప్పేసి 2 చోట్ల పథకం పేరైతే అడుగుతూ ఉంటుందన్నమాట. ఈ 2 చోట్ల కూడా మీరు PMJY అని చెప్పేసి ఎంచుకోండి. సో ఇకపోతే మీరు ఆధార్ కార్డు అని చెప్పేసి టైప్ చేస్తారు కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డుకి ఒక OTP వస్తుందన్నమాట. దాన్ని కనుక అక్కడ ఎంటర్ కనుక చేసినట్లయితే మీ యొక్క ఫ్యామిలీలో ఉన్న రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, వారి యొక్క డీటెయిల్స్ ఏంటి అన్నీ కూడా కింద చూపిస్తూ ఉంటుందన్నమాట. నేరుగా అక్కడ నుంచి మీరు ఈ ఆయుష్మాన్ హెల్త్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది కూడా మీకు ఉండదన్నమాట. ఒకవేళ మీకు ఆయుష్మాన్ హెల్త్ కార్డు రాకపోతే అక్కడ ఏమీ కూడా చూపించదనమాట. సో లాగిన్ అయిన తర్వాత కొంచెం కిందికి కనుక వచ్చినట్లయితే మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు అన్నీ కూడా చూపిస్తూ ఉంటే మీకు కార్డు వచ్చిందని చెప్పేసి అర్థం అనమాట. ఆ కుటుంబ సభ్యుల పేర్ల పైన మీరు ట్యాప్ చేయగానే మీరు కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇలా మీరు మీ యొక్క ఆయుష్మాన్ హెల్త్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది ఆయుష్మాన్ కార్డుని ఆరోగ్యశ్రీ కార్డు కూడా అని చెప్పేసి అంటూ ఉంటారండి తెలంగాణలో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడమే కాదు, ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు తీసుకున్నారో అటువంటి వారికి కూడా షేర్ చేయండి.